నమ్మేద్దాం, అన్ని నమ్మేద్దాం, నమ్మేసి నాశనం అయిపోదాం. ఇంట్లో ఏదో గొడవ జరిగిందనుకో, కూర్చొని పొర్రపాటును కూడా మాట్లాడుకోవద్దు. వెంటనే ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళిపోయి, మళ్ళీ మంచి జ్యోతిష్కుడు అయితే మీ గ్రహస్థితి ఇలా ఉంటే మీరే జాగ్రత్తగా ఉండాలని చెప్తాడేమో. అది మనకు నచ్చవు కదా. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా బాగా పెద్ద పెద్ద పూజలు చేసేసి, అవేంటివి ఎవరికి తెలియని పూజలు, యువన్ పూజలు లాంటివి చేస్తాడు కదా ఒకడు. ఏంటి మమ్మీ ఎవడీడు? అలాంటి వాడి దగ్గరికి వెళ్ళిపోయి మనల్ని పూర్తిగా ఎవడైతే బస్టు పట్టించేస్తాడో అలాంటి వాడి దగ్గరికి అయితేనే మనం వెళ్తాం. ఫోన్ తీసి అలాంటి పూజలు ఎవడు చేస్తాడో ఎత్తుక్కొని మరి అక్కడికి వెళ్ళిపోదాం. వాడు 1,00,000 2,00,000 అంటాడు, అప్పులు చేసేసి మరి అవన్నీ చేంజ్ చేసుకొని నాశనం అయిపోదాం. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇది కాసేపు పక్కన పెడితే ముఖం మీద చిన్న చిన్న మొటిమొచ్చిందనుకో, వదలొద్దు, అస్సలు వదలొద్దు. పెద్ద పెద్ద మేకోవర్స్ ఎక్కడ చేస్తారో అక్కడికి వెళ్ళిపోదాం. అంటే అది ఏ ఇన్స్టాగ్రామ్ లోనో ఏ సెలబ్రిటీయో ఏదో పోస్ట్ పెట్టుంటారు, అది చూసుకొని అక్కడికి వెళ్ళిపోదాం. అది నిజమా కాదా, అక్కడ ట్రీట్మెంట్ కరెక్ట్గా చేస్తారా లేదా, చేయించుకుంటే క్యూర్ అవుతుందా లేదా, అవేమీ పట్టించుకోవద్దు. మళ్ళీ వాళ్ళు ఎలా బతుకుతారు పాపం, గొర్రెల్లా మనం ఉంటేనే కదా. అక్కడ ఎవరుంటే ఏంటి, మన ఫ్రెండ్స్ వెళ్ళారు, ఆ సెలబ్రిటీస్ వెళ్ళిన చోట నేను కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నా అని జస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటే చాలు కదా. మనకి వెళ్ళామా, 4 ఫోటోలు దిగామా, పోస్ట్ పెట్టామా, అంతే. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. మన ప్రాబ్లం రెక్టిఫై అయినా అవ్వకపోయినా, అక్కడ అసలు డాక్టర్లు లేకపోయినా, ఉన్నవాళ్ళు క్వాలిఫైడ్ కాకపోయినా మనకు అనవసరం, వెళ్ళిపోదాం. ఇంకో 4 సమస్యలు తెచ్చేసుకుందాం, లేకపోతే మనం తిన్నగా ఉండలేం కదా. బెట్టింగ్ యాప్స్ లో ఫస్ట్ 100 రూపాయలు పెడదాం, వాడు ఒక 1000 రూపాయలు ఇస్తాడు. తర్వాత 1000 రూపాయలు పెడదాం, వాడు 10,000 క్రెడిట్ చేస్తాడు. అలా 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 లక్షలు పెట్టేసి అప్పులైపోయి ఫ్యామిలీలో కూడా చెడ్డైపోయి మొహం చూపించలేక ఏ సూసైడ్ చేసేసుకుందాం. హాయిగా ఉంటది అప్పుడు మనకి కదా. సరే ఇవన్నీ కాదు, కాసేపు యూట్యూబ్ చూద్దాం అని ఫోన్ తీస్తాం. కానీ మనం ఏం చూస్తాం, అఘోరి ఇంటర్వ్యూలు చూస్తాం. అక్కడెక్కడో హిమాలయాల్లో తిరగాల్సిన అఘోరి ఇక్కడికి వచ్చి తిరిగినా మనం అటెన్షన్ ఇచ్చేస్తాం. ఎందుకు? అసలు ఆలోచించొద్దు. లావణ్య, రాజ్ తరుణ్ కలిసి ఉంటారా, విడిపోతారా? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు వారసునిస్తారు, ఇదే కావాలి మనకి. అలేఖ్య పిక్కిల్స్ వాళ్ళెవరిని తిడుతున్నారు, ఇంకెంతమందిని తిట్టారు, ఇలాంటి న్యూసెన్స్ అంతా చూస్తాం మనం. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫెలో ఇంకెక్కడ ఉండదు. పంచి రియాలిటీ షోస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వస్తే వాళ్ళకు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చేసి ఎక్కువగా చేసి చూసేస్తాం. బయటకు వచ్చినప్పుడు బ్రహ్మరథం పడతాం, వాళ్ళని సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఫాలో అయిపోతాం, ఓవర్ నైట్ స్టార్స్ చేసేస్తాం. మనకు అసలు నిజంతో పని లేదు, ఏదైనా సెన్సేషన్ అయిపోతే చాలు